హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్ కలిసి వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. ఎలా ఉంటుందో ఒకసారి హర్మకొండకి దగ్గరలో వెళ్తున్నాము. ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన పర్వత శిఖరం అంటారో దాన్ని కొండ అంటారో నాకైతే తెలియదు, కానీ ఆ దగ్గరలో మా ఊరు ఉంది. అక్కడ ఫ్రెండ్స్ మేము వెళ్ళేటప్పుడు అయితే దారిలో మాకైతే రాగులు సామాన్లు కనబడ్డాయి. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో చూడొచ్చు మీరు. ఈ వీడియో అయితే నేను పాత మొబైల్తో తీసానండి. ఎలా ఉందో చెప్పండి. మేము వెళ్ళే దారిలో అయితే మాకైతే వాలీబాల్ ఆడుతూ కనబడ్డారండి. చూడండి ఇక్కడ ఎంత బాగా ఆడుతున్నారు. ఇక్కడ చూడు పాటు మాకు తోడొస్తున్నాడు మా బ్రో. మా ప్రాంతంలో ఉన్న గిరిజనులు అయితే ఎక్కువ ఆటోల్ని మాత్రమే యూజ్ చేస్తారండి. ఎందుకంటే మిగిలిన వెహికల్స్ ఏం రావు. ఆటోలు, బైకులు తప్ప ఇంకేం వాడరండి. ఇక్కడ కనబడేది కాస్త హర్మకొండ అండి. ఆ దగ్గరలో ఉన్న విలేజ్కి వెళ్తున్నాం. బాయ్. ప్రస్తుతానికైతే మేము అర్మాన్ గ్రామంలో వచ్చామండి. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు 4 కిలోమీటర్లు అండి. మొత్తం కొండలంచులో ఉంటుంది. మీకు ఆ వ్యూ ఎలా ఉంటుంది, ఏటైంది మొత్తం చూడండి. పూర్తిగా వీడియో చూడండి. అంతలోపు ఒక లైక్ వేసుకుని కామెంట్ చేయండి. ఇంకా కలుపు రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి ఘాటి స్టార్ట్. మామూలుగా ఉండదు. ఏరియాలో వచ్చేవాళ్ళు ట్యాంక్ ఫుల్ చేసుకుంటారమ్మా. సూపర్ ప్లేస్ అయితే హైలైటర్ బాబు. ప్రశాంతంగా ఉంది. ఫ్రెండ్స్ మేము వెళ్తుంటే దారిలో అయితే వలస పూలు కనబడ్డాయి. ఎలా ఉన్నాయో చూసుకోది కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి వలస పూలు అయితే. ఇదే సీజన్లో బాగుంటాయి ఇవి. చాలా చూడడానికి కూడా బాగుంటాయి ఇవి. చూడండి చాలామంది ఫోటోలు దిగుతున్నారు. పార్క్ చేసాం మేమైతే ఇక్కడ సైకిల్. ప్రస్తుతానికి మా ఫ్రెండ్ చిరోలు ఊరికి వెళ్తున్నాను. మామూలుగా లేదు, పరగట్లాట ఎక్కువ. ధూమ్ ధామ్ కొండ అంట ఈ కొండ పేరు. మొత్తం కాలినడకే. బండి చివరన పార్క్ చేస్తున్నాం. ఇంకా నడకే. ఈ గడ్డ అయితే వర్షాకాలంలో అయితే పెరిగిపోద్ది. చిరు అయితే ఎలా దాటి వస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ నడుము దాకా వస్తుందా లోతు? నడుము దాకా వస్తుందంట. ఇంకా అడ్వెంచర్ చేయాలి. ఆ ఊరు నుంచి నడిచి వచ్చాము ఇప్పుడు. ఆ కనబడేదే హర్మకొండ. ఏ భయ్యా? అదే హర్మకొండ. దానికి దగ్గరలో ఉన్నాం మేము. ఈ ఇల్లుకి స్ట్రైట్ కనబడేదే. చిన్న చిన్న చుక్క కనబడుతుంది వైట్ కలర్ది. ఏంటి బ్లౌట్ అనేసి అవి తినకపోతే పెట్టడానికి. కానీ ఒకసారి ఆగండి మా ఇంటికాడ. ఇదైతే ఆ ప్లేసు. హలుపు వచ్చేసింది నాకైతే. హైలైట్గా ఉంటుంది ఈ లొకేషన్లో అయితే. అలా స్ట్రైట్గా ఇప్పుడు కనబడేదే హర్మకొండ. ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గర. జస్ట్ 3 కిలోమీటర్లు నడక అంతే. హార్డేలే కానీ నువ్వు ఇలాంటి ఘాట్లో చేసి ఉండవు పని. మాది మొత్తం లైన్లోనే. సూపర్గా ఉంది లైన్లో. కొంచెం పని చేసేవాడు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, మా ప్లేస్ వాళ్ళు ఇలాగే ఉంటాయి. చిన్న చిన్న ఇల్లులో మేము ఉంటాం. కానీ బయట అయితే అద్భుతమైన లొకేషన్లో ఉన్నాం మేమైతే. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, కొండలు. వెనకాలైతే సీతమ్మ కొండ దగ్గరలో ఉన్నాం మేము. ఇవైతే సామాలు. మొక్కలు
అయిన తర్వాత మా ఏరియాలో రేర్గా దొరికే పువ్వులు ఇవి. ఓన్లీ మా ఫ్రెండ్ అయితే ఇవి పెంచుకుంటున్నాడు. వీటిని నా భాషతో అయితే కొండ పూలు అంటారు. మొత్తం పూలు మొక్కలు పెంచేస్తున్నాడు మా వాడు. ఈ రూట్ ఇలా క్రాస్ అయ్యి అలాగే ఇలా మీదకి వెళ్తాం ఈ రూట్లో. ఇప్పుడైతే బెస్ట్ కొద్దిగా డెవలప్ చేశారంట, నాకు కూడా తెలియదు, చాలా రోజులు అయింది వెళ్ళి. అక్కడ లైట్గా వైట్ కనబడేవి, అక్కడ చిన్న కూర్చోవడానికి చైర్స్ లాంటివి ఉన్నాయంట. చూడాలి మరి, ఒకవేళ వీలైతే నెక్స్ట్ వీక్ వీడియో చేద్దాం. అయితే ప్రస్తుతానికి పట్టుకుని గ్లాస్ జగ్గుతో అంబాలు తాగుతున్నాను. అంబాలు తాగండి అయ్యా, హెల్త్ బాగుంటుంది. హాయిగా ప్రశాంతంగా కూర్చొని అంబాలు తాగుతున్నాను నేను. మళ్ళీ దీనికన్నా హైట్ కొండకెళ్తున్నాను, ఇంకో వీధి. పశువులు మేపడానికి పట్టుకెళ్తున్నాడు కదా, వాటర్ తాగించి మళ్ళీ పట్టుకెళ్తారు ఇతలే. ఈ మీదకి ఇదే లాస్ట్ పాయింట్ కదా సీతమ్మ కొండకి. అలాగే చేయాలి. ఒక పక్క చంద్రుడు, ఒక పక్క చూడదే మీదకి వెళ్తుంది విమానం. ఇక్కడైతే నేనైతే కే స్టేషన్ కోసం అని వచ్చాను, కానీ కే స్టేషన్ చాలా హుషారుగా చేస్తున్నారు. నాకైతే ప్రశాంతంగా తిరుగుతున్నాను దీన్ని పట్టుకుని. సూపర్ అబ్బా, లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం విలేజ్కి విజిట్ చేయండి ప్లీజ్ నా కోసం, ఎందుకంటే లొకేషన్ అయితే మామూలుగా లేదు. నేను ఒక్కడే ఎంజాయ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఒక్కడే నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. విలేజ్ పేరు జుర్రిపాడు, అదే ఆ విలేజ్. నేనైతే మా ఫ్రెండ్తో ఉన్నాను ఇక్కడ ప్రస్తుతం. అయితే మామూలుగా లేదు. కొండల్లో వైద్యం అయితే చెప్పిన వెంటనే మనోడు బయలుదేరాడు, వెళ్దాం పదా అంటే. ఇదైతే బాగా వాటర్ ఎక్కువ అయితే వర్షాకాలం ఇక్కడ నిండిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం పొలాలే. నా మీద నుంచి దిగి వచ్చాను. ఇక్కడ మొత్తం పొలాలే ఉన్నాయి, మామూలుగా లేదు. మళ్ళీ జురిపాడుకు వచ్చాము మన దగ్గర. నీటుకుంటా సమాధానంతో చేసుకున్న వాలీబాల్ కొట్టుది. ఈ రోడ్డు మొత్తం వాళ్ళే చేసుకున్నాం. ఏం పేరు నీ పేరు? మీ నాన్న పేరేటి? మీ నాన్న పేరేట్రా? సోమేశా. తిన్నావా అన్నం? ఈ పశువుల కాపుకు నువ్వు వచ్చావా? ఇంకా మీదకే కాదు, ఇప్పుడే పశువుల మంద ఉంది. ఇది చిట్ట చివరి ఎండింగ్ పాయింట్ హర్మకొండకి. అది సిగ్నల్ పాయింట్. మా సామాన్ల కుప్ప రెడీ అయిపోయింది, తొక్కించడం ఇంకా బ్యాలెన్స్. ఇంకా 2 డేస్లో రెడీ అయిపోద్ది. పశువుల మందలో ఉన్నాం మేమే, రాతి కట్టడం. దొంగ తిరిగే ఆవుల కంటే ఇంటికి రాకుండా తిరుగుతుంటాయి. అలాంటి పశువులకి ఇలా కడతారు మా ఏరియాలో. ఇలా గంట ఉంటుంది ఇలాగా. అది పట్టుకొని ఇంజెక్షన్ చేయాలి. ఉందా భయ్యా?
మెడకాయ జాగ్రత్త ఏరా ఎరిపుకా ఏంటి చూస్తారు నువ్వే మావులు ఆవులు పట్టడంలో అద్భుతమైన ప్రదర్శన చూపిస్తున్నారు మెయిన్గా వచ్చిర్రు సింగిల్ వన్ హ్యాండ్ ఆర్మీ సింగిల్ హ్యాండ్ ఆర్మీ అట తక్కువ లేదు 2-3 ఇస్తారు విచిత్రం ఇప్పుడు మేకలకు పట్టుకుంటామా అలా పట్టుకున్నారా దీన్ని జురిపాడు సెకండ్ విలేజ్ కదా ఇది జురిపాడు సెకండ్ విలేజ్ ఆ వీధులు వేరు కరెంట్ అయితే ఉంది కానీ అది టైం ఇస్తున్నాడా కరెంటు డైలీ ఉండిపోతుంది కదా 1 గంట అవుతుంది టైం అలా ఉన్నాయి కదా ఊర్లో కూడా ఆ కొండకి దానికి భలేగా ఉంది ఈ ప్లేస్ మామూలు గుడ్ల ఒక్కొక్కడు మామూలు గుడ్లటి ఏదైనా చిరుకు మెచ్చుకోవాలి భయం పడాడు ఈ రోడ్డు ఇలాగ ఉంటే ఎలాగో వస్తారా బాబు మొత్తం సమాధానం చేసుకున్నారు కదా రాజు ఆవుల్ని పట్టడం అంటే మామూలుగా చాలా అయితే కనబడేది మాత్రం ప్రస్తుతానికైతే ఎండింగ్ పాయింట్ సీతమ్మ కొండ చాలా దగ్గరలో ఉన్నాను మంచి వ్యూ పాయింట్ ఇది ఇవి ఎలా బెండలు మోసుకొచ్చారు ఇవి ఇటుకలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి సైజ్ చూడు సిమెంట్ ఇటుక అంత సైజు ఉంది ఇది సిమెంట్ ఇటుక సైజ్ చూడు ఇప్పుడు ఈ కనబడే ఇటుకలు అయితే వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారండి. మేమైతే రెడీ అయ్యాము ఇంకా పరిగెట్లాడడానికి. ఒక పాట గుర్తొస్తుంది చెరు, కొండలు దాటి మెట్టాలు దాటి అన్ని దాటి వస్తున్నాము, మనం ఇరుక్కున్నాం. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి చెప్పలా? రోడ్ని క్రియేట్ చేసుకుని వెళ్ళాలి, దారిని తయారు చేసుకుంటూ పోవాలి. చూసా మీ ఊరికి వచ్చి నేను దారి చూపించాలా. ఇవైతే ముల్లంగి దుంపలు రెడీగా ఉన్నాయి, క్రాప్ అయితే రెడీగా ఉంది. ఇంకో 2 డేస్లో తీసేస్తారు మా వాళ్ళు నాకు తెలిసి. ఇవి మొత్తం ఆల్రెడీ బయటకు వచ్చాయి. ఇదిగో ఈ ముల్లంగి పంట బయటకు వస్తున్నాయి. ఇదిగో ఇవి కంపసిక్కుడు అంటారు మా ఏరియాలో. అద్భుతం క్రియేట్ చేశారంటే అంటున్నాను కదా. మేకని పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారంటే గ్రేట్. కొద్దిగా అలవాట్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదులే. ఇలాంటి ప్లేస్కి ఎర్లీ మార్నింగ్ వస్తే భలేగా ఉంటుంది. హైలైట్ అంటే హైలైట్. మొత్తానికి ఒక అడ్వెంచరస్గా ఒక వీడియో తీస్తున్నాం, కానీ పని అయితే అడ్వెంచరస్గా అయిపోయింది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.